హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే సెప్టెంబర్ నెలలో ఎక్కువ మొబైల్స్ లాంచ్ కావు, ఎందుకంటే ఇది దసరా టైం కాబట్టి బ్రాండ్స్ అన్ని సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. మాక్సిమం కొత్త మొబైల్స్ అయితే చాలా తక్కువ లాంచ్ అవుతాయి. అలానే ఈ నెలలో కూడా పెద్ద మొబైల్ లాంచెస్ అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే లిస్ట్ లో సగం మొబైల్స్ అన్ని కూడా ఈ ఆగస్ట్ లాస్ట్ 4 రోజుల్లో లాంచ్ అయ్యే మొబైల్స్ ఉన్నాయి. సెప్టెంబర్ లో లాంచ్ అవడానికి కన్ఫర్మేషన్ ఉన్న మొబైల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు క్లియర్ గా చెప్తాను. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆగస్ట్ నెలలో లాస్ట్ 4 రోజుల్లో కొన్ని లాంచెస్ ఉన్నాయన్న కదా, వాటి గురించి చూద్దాం. ఆగస్ట్ 26వ తారీఖు రియల్మీ నుంచి ఒక ఫోన్ వస్తుంది, రియల్మీ P4S. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది ఈ సెగ్మెంట్ లోనే ఫస్ట్ ఫోన్. 144 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుందంట. దీనిలో ప్రాసెసర్ Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది విత్ హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. అండ్ 8000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 1.5K 144Hz AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మేబీ 16 మెగాపిక్సెల్ లేదా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. IP68, 69 అన్ని సపోర్ట్ చేస్తుంది. స్పెక్స్ ని బట్టి చూస్తుంటే ఇది ఏ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారో అర్థం కావట్లా. సెగ్మెంట్స్ ఫస్ట్ 144 FPS సపోర్టెడ్ ఫోన్ అంటే నేను ఫస్ట్ ఒక 25,000 ఏమైనా తెస్తారనుకున్నా. బట్ దీనిలో స్పెక్స్ చూస్తే 25,000 వచ్చేలా కనపట్లా. ఖచ్చితంగా దీని ప్రైస్ 30,000 దాటిపోయింది. 35 దగ్గరలో తెస్తారనుకుంటున్నా. 32 నుంచి 35 ఈ మధ్యలో లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రోజు ఆగస్ట్ 27వ తారీఖు మళ్ళీ రియల్మీ నుంచి ఇంకో ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది బడ్జెట్ ఫోన్ C100i. బడ్జెట్ ఫోన్ అంటే దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో వస్తుంది. దీని స్పెక్స్ డీటెయిల్స్ కూడా వీళ్ళు పెద్దగా ఏం మెన్షన్ చేయట్లా. ఒక బ్యానర్ ఒకటే రిలీజ్ చేశారు. దానిలో 6500 mAh బ్యాటరీ మాత్రం హైలైట్ చేస్తున్నారు. ఇంకోటి 120Hz డిస్ప్లే. ఈ 120Hz డిస్ప్లే కూడా మాక్సిమం HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్. యూని SoC ప్రాసెసర్ తోటి ఏమో వస్తుంది. 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో దీని ప్రైస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఆగస్ట్ 27వ తారీఖు సామ్సంగ్ నుంచి S26 FE లాంచ్ చేస్తున్నారు. ఇది S25 FE లాగే ఉంది, పెద్ద చేంజెస్ ఏం లేవు. సేమ్ అదే 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. Full HD+ ప్యానల్. ఇది ప్రాసెసర్ Exynos 2500 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. దీని ప్రైస్ ఒక 60,000 రూపాయల దాకా పెడతారు. ఆబ్వియస్లీ దీన్ని ఇప్పుడు ఎవరు కొనరు. రేపు ఎప్పుడన్నా వచ్చే సంవత్సరం సేల్స్ లో కొద్దిగా తక్కువ ప్రైస్కి వస్తే అప్పుడు కొనుక్కుంటారు. అండ్ ఇక సెప్టెంబర్ లోకి వెళ్ళిపోతే, సెప్టెంబర్ అనగానే మనకు గుర్తొచ్చే లాంచ్ ఏంటి? ఐఫోన్స్. కొత్త ఐఫోన్స్ కూడా సెప్టెంబర్లో వస్తున్నాయి. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ కొన్ని రూమర్స్ ప్రకారం, కొన్ని లీక్ అయిన టీజర్స్ ప్రకారం చూస్తుంటే 9 సెప్టెంబర్ 9వ తారీఖు కొత్త ఐఫోన్స్ లాంచ్ చేస్తారన్నట్టు రూమర్స్ అనిపిస్తున్నాయి. మాక్సిమం 9వ తారీఖే లాంచ్ చేయొచ్చు. మొత్తం 4 ఫోన్స్ వస్తాయి. ఇంకా వీళ్ళు వాచెస్ అని వేరే వేరే లాంచ్ చేస్తారు. బట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే 4 వస్తాయి. బేస్ మోడల్ ఐఫోన్ 18, 18 Pro, 18 Pro Max అండ్ ఐఫోన్ ఫోల్డ్ అల్ట్రా. ఫోల్డ్ ఫోన్ కూడా యాపిల్ ఈసారి తీసుకొస్తుంది. ఇది సేమ్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 ఉంటుంది కదా, వైడ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి, నోట్బుక్ టైప్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో, అలాంటి ఫోన్ వీళ్ళు తీసుకొని వస్తారు. దీనిలో ఫస్ట్ 3 ఫోన్స్ 18, 18 Pro, 18 Pro Max కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 17 సిరీస్ లాగే ఉంటాయి. కలర్ ఒకటి మారుతుంది. 17 సిరీస్ లో ఆరెంజ్ కలర్ తీసుకొని వచ్చారు, ఈసారి డార్క్ చెరీ కలర్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ బ్లూ ప్లేస్ లో, నా చేతిలో ఉన్న బ్లూ ప్లేస్ లో బ్లాక్ కలర్, డార్క్ గ్రే కలర్ తీసుకొని వస్తున్నారు. కామన్ అయితే వైట్ ఉంది. నాకు తెలిసి ఐఫోన్ 17 Pro సిరీస్ లో వైట్ కొనుక్కున్న వాళ్ళు లక్కీ. ఎందుకంటే సేమ్ 17 Pro లో వైట్, 18 Pro లో వైట్ సేమ్ ఉంటాయి. ఏ ఫోన్ వాడుతున్నారో కూడా తెలియదు. అది 17 Pro 18 Pro కూడా తెలియదు. ఈవెన్ 17 Pro వాడతా కూడా 18 Pro అని చెప్పుకోవచ్చు, అంత సిమిలర్ ఉంటాయి. ఇంటర్నల్ చేంజెస్ ఏమిటి అంటే, ప్రాసెసర్ బేస్ మోడల్ ఐఫోన్ 18 A20 బయానిక్ చిప్ తోడు వస్తుంది. ప్రో సిరీస్ వచ్చి A20 Pro బయానిక్ చిప్ తోడు వస్తాయి. ఇవి 2 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఖచ్చితంగా లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ప్రాసెసర్ లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. మినిమం ఒక 20% అయినా కానీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకో చేంజ్ ఏంటంటే, ఈసారి Pro Max లో, 18 Pro Max లో మెయిన్ కెమెరాకి వేరియబుల్ అపర్చర్ ఉంటుందంట. అంటే అపర్చర్ వాల్యూను మనం పెంచుకోవచ్చు. మనం ఫోటో తీసే కండిషన్ బట్టి ఎక్కువ అపర్చర్ కావాలంటే అపర్చర్ ని పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ అపర్చర్ అంటే కెమెరా ఓపెనింగ్ హోల్ అనమాట. ఇంతకుముందు ఇది 2019లోనో 18లోనో సామ్సంగ్ గెలాక్సీ S9 Plus లో తీసుకొని వచ్చారు. సో ఆ కైండ్ ఆఫ్ ఫీచర్ ని ఈసారి 18 Pro Max లో తీసుకొని వస్తారంట. 18 Pro లో మేబీ తాకపోవచ్చు, ఎందుకంటే 18 Pro కొద్దిగా కాంపాక్ట్ గా ఉంటుంది, చిన్న ఫోన్ కాబట్టి. అంత ఆర్కిటెక్చర్ కి ఈ కెమెరా మాడ్యూల్ సపోర్ట్ చేయదు. కొద్దిగా సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్పేస్ సరిపోదు. అందుకని 18 Pro Max లో తెస్తారన్నట్టు కొన్ని రూమర్స్ అనిపిస్తున్నాయి. అండ్ వీటి ప్రైస్ కూడా ఈసారి ఎక్కువ పెడతారు. ఐఫోన్ 18 నాకు తెలిసి 90,000 రూపాయలు దాటిపోయింది. 18 Pro వచ్చి 140,000 దాటిపోయింది. 18 Pro Max నాకు తెలిసి 150,000 దాటిపోవచ్చు. ఇక ఐఫోన్ ఫోల్డ్ అల్ట్రా అయితే ఏ 2 లక్షలు పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి సెప్టెంబర్ 9వ తారీఖు వీటి గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ ఈ సెప్టెంబర్ 9వ తారీఖు లోపు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తాయి, నేను ఒక డెడికేటెడ్ వీడియో 4 ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ Vivo T5. ఇది ఇంకా లాంచ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. నాకు తెలిసి ఇది సెప్టెంబర్ 1st or 2nd వీక్స్ లో లాంచ్ చేయొచ్చు. ఈ Vivo T5 ఏ ఫోన్ లాగా లాంచ్ చేస్తారు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ Vivo T5 Pro ని లాంచ్ చేశారు. దాని ప్రైస్
₹30,000 దాకా ఉంటుంది. నేనేమనుకున్నానంటే వివో T5 బ్యానర్ చూడంగానే రీసెంట్ గా iQOO Z Level లాంచ్ చేశారు కదా, దాన్నే రీబ్రాండ్ చేసి T5 లాగా తెస్తారనుకున్నా. కానీ అలా తేలేరు, ఎందుకంటే T5 Pro ప్రైస్ ₹30,000. ఇప్పుడు T5 అంటే T5 Pro కింద ఉండాల్సిన ఫోన్ కదా. ఒకవేళ Z Level ని రీబ్రాండ్ చేస్తే దీని ప్రైస్ కూడా ₹32,000 దాకా పెట్టాల్సి వస్తుంది. సో అలా పెట్టరని నేను అనుకుంటున్నా. Z Level ని రీబ్రాండ్ చెయ్యరు అని నేను అనుకుంటున్నా. ఇది వేరే ఫోన్ అయి ఉండొచ్చు, మేబీ బడ్జెట్ లో రావచ్చు, ₹25,000 ₹20,000 లోపు రావచ్చు వివో T5. నాకు తెలిసి బేసిక్ స్పెక్స్ లైక్ HD+ లేదా ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6S Gen 4 లాంటి ప్రాసెసర్, బ్యాటరీ కొంచెం ఎక్కువ తెస్తారు, 7000 నుంచి 8000 mAh బ్యాటరీ వరకు తీసుకొని వస్తారు. స్టీరియో స్పీకర్స్ ఉండవు, కొన్ని కాంప్రమైజ్ చేస్తారు. ప్రైస్ వచ్చి దాదాపు ₹20,000 లోపు పెట్టచ్చు. నేనైతే ఇలా వస్తుంది అనుకుంటున్నా. ఇవి నా ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్, బయట ఎక్కడ కూడా లీక్ అని కాదు. మరి అంతే, క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవ్వట్లా. ఎందుకంటే T5 ఖచ్చితంగా T5 Pro కంటే తక్కువ ప్రైస్ లోనే లాంచ్ చేయాలి. ఒకవేళ iQOO Z Level ని కానీ T5 లాగా రీబ్రాండ్ చేస్తే T5 Pro కంటే తక్కువ ప్రైస్ లో లాంచ్ చేయలేరు. కాబట్టి ఒక సపరేట్ ఫోన్, ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ లాగా T5 ని తీసుకొని వస్తారని నేను అనుకుంటున్నా, ఒక ₹25,000 సెగ్మెంట్ లో. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద నా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ సెప్టెంబర్ లో 2 కొత్త బ్రాండ్స్ నుంచి 2 కొత్త ఫోన్లు వస్తున్నాయి. ఒకటి ఫిలిప్స్ నుంచి కమింగ్ సూన్, వీళ్ళు కూడా అమెజాన్ లో బ్యానర్స్ రిలీజ్ చేశారు. డేట్ ఇంకా తెలియదు. అండ్ అక్కడ ఆ బ్యానర్ లోనే వీళ్ళు కొన్ని కీ హైలైట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది 6GB అండ్ 8GB మోడల్స్ లో తీసుకొని వస్తారంట. స్టోరేజ్ వచ్చేసరికి 128 256, మోస్ట్ ప్రాబబ్లీ 6 128 8 256 తీసుకొని వస్తారు. నెక్స్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంట, 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అంట, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, IP64 రేటింగ్ అంట. వీళ్ళు మెన్షన్ చేస్తున్న కీ హైలైట్స్ చూస్తే అర్థమవుతుంది ఇది బడ్జెట్ ఫోన్. నాకు తెలిసి 20 నుంచి 25,000 సెగ్మెంట్ లో తేవచ్చు. ఏదో ఒక యూని SoC ప్రాసెసర్ తోటి తెస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకో బ్రాండ్ మీవి, దీనికి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా వీళ్ళే సరిగ్గా మెన్షన్ చేయాలి. జస్ట్ ఫ్లిప్కార్ట్ లో కమింగ్ సూన్ అని ఒక బ్యానర్ రిలీజ్ చేశారు. ఆ కమింగ్ సూన్ టెక్స్ట్ వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తే అది ఖచ్చితంగా ఒక మొబైల్ బాడీ లాగే కనిపిస్తుంది. సో మీవి నుంచి ఒక కొత్త మొబైల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా సెప్టెంబర్ నెలలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు కూడా మోస్ట్లీ ఎంట్రీ లెవెల్ తీసుకొని వస్తారు, 20 నుంచి 25,000 ప్రైస్ లోనే. అంతకుమించి వీళ్ళు ఎక్కువ వెళ్ళలేరు, ఎక్కువ తారు అని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ సెప్టెంబర్ 4వ తారీఖు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro ని లాంచ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ లో దీని బ్యానర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇండియాస్ ఫస్ట్ AMC డిస్ప్లే తోడు వస్తుందంట, అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్. అంటే ఈ మ్యాట్రిక్స్ డిస్ప్లే ని ఆల్రెడీ హాట్ 70 లో మనం చూసాం. అది కెమెరా మాడ్యూల్ పక్కన ఒక సపరేట్ డిస్ప్లే లాగా ఇచ్చారు. కాకపోతే దీనిలో మాత్రం కెమెరా మాడ్యూల్ లోనే ఇంటిగ్రేట్ చేసేసి ఒక సపరేట్ క్యూబ్ డిస్ప్లే లాగా తీసుకొని వస్తున్నారు. దీనిలో 144Hz ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ Dimensity 7100 ప్రాసెసర్ తోటి తీసుకొని వస్తారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ లేదా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ IP68 రేటింగ్ ఇవ్వచ్చు. దీని ప్రైస్ దాదాపు ₹25,000 దాకా పట్టచ్చు. 25 నుంచి ₹30,000 మధ్యలో, 25,000 to 30,000 రూపీస్ మధ్యలో లాంచ్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ Note 17 Pro, Note 17 Pro Max కూడా లాంచ్ అవ్వచ్చు అనేది కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది కన్ఫర్మ్ కాదు, 50-50 ఛాన్సెస్. లాంచ్ అయితే లాంచ్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఇది ఓవరాల్ గా సెప్టెంబర్ లో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళతో మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.